హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ జగ్గుబాయ్. ఈరోజు నాకొక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అలాగే ప్రతి మనిషికి వారి జీవితంలో అలా కొంతమంది పర్సన్స్ ఉంటారని మీ అందరికీ ఒక క్వెషన్ అడగడానికొచ్చా. సో, ప్రతి మనిషి జీవితంలో కుటుంబ సభ్యులు కాకుండా ఫ్రెండ్స్ కానీ, అలాగే రాజకీయ వ్యక్తులు కానీ, అలాగే బిజినెస్ మ్యాన్స్ కానీ ఇట్లా ఉంటూనే ఉంటారు. వాళ్ళతో మనకి డైరెక్ట్‌గా పరిచయం లేకపోయినా టీవీల్లోనో, లేకపోతే పేపర్స్‌లోనో చూస్తూ ఉంటాం. మనకి ఊహ తెలిసిన తర్వాత మన లైఫ్‌లో వచ్చే వ్యక్తుల్లో మనం పర్టిక్యులర్‌గా కొందరు ఎవరైనా నచ్చితే గనక వాళ్ళని మనం ఫాలో చేస్తాం. వాళ్ళని అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ పర్టిక్యులర్‌గా ఆ పర్సన్ తాలూకా న్యూస్ వచ్చినప్పుడో, లేకపోతే ఆయన గురించి ఏదైనా విషయాలు తెలిసినప్పుడో అట్లా చూస్తూ ఉంటాం. అభిమానం పెంచుకుంటూ ఉంటాం. అట్లా నాకు ఊహ తెలిసిన తర్వాత ఎంతోమందిని చూసాము, ఎంతోమందిని లైక్ చేసాం. బట్ మిస్ అయిన పర్సన్ ఎవరైతే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈవెన్ నేను అప్పుడు ఎంబీఏ చదువుతూ ఉన్నా. ఎందుకో ఏమో చాలా మిస్ అయ్యా. ఈవెన్ 3 days వరకు కూడాని అంటే ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా అయితే ఎప్పుడైనా ఏదైనా ఎక్స్‌పైర్ అయితే ఎట్లా ఫీల్ అవుతామో అలా చాలా ఫీల్ అయ్యా. అలా మీకు మీ జీవితంలో మీరు నచ్చే పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా రాజకీయంలో గానీ, సినిమా ఎక్కడైనా ఇంకెవరైనా గానీ. అంటే స్వతంత్ర పోరాట యోధులైతే వద్దు. ఎందుకంటే వాళ్ళకి మన జనరేషన్‌లో వాళ్ళని మనం చూసేది చాలా తక్కువ కాబట్టి. రిమైనింగ్ రాజకీయం, అలాగే సినిమా రంగం, అలాగే బిజినెస్ మ్యాన్స్, అలాగే ఫ్రెండ్స్. వీళ్ళలో మీరు ఎవరిని ఎక్కువగా మిస్ అయ్యారు? ఇప్పటికీ మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఒక్కసారి స్మరించుకోండి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ.